హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్నను శ్రీ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసులోని సునీల్ కుమార్ నాయక్ అనే ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కోర్టులో ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ కోర్టు నిరాకరించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు శ్రీ రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసుకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ సునీల్ కుమార్ నాయక్ గారిని అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళారు. అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కోర్టు వారి నుంచి ఈ ట్రాన్సిట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి అరెస్ట్ చేసేటప్పుడు మరలా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ కోసం అని చెప్పి కోర్టులోనే ఈ సునీల్ కుమార్ నాయక్ గారిని ప్రవేశపెట్టేటప్పుడు కోర్టు వారు కొన్ని టెక్నికల్ అభ్యంతరాలు చెప్పి ఈ పర్మిషన్ని నిరాకరించడం జరిగింది. ఇక్కడ అసలు ఏం జరిగింది? ఇక్కడ రకరకాల పత్రికల్లోనే రకరకాల కథనాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరు ఈ సునీల్ కుమార్ నాయక్ మీద అరెస్ట్ వారెంట్ కానీ దానికి సంబంధించిన సరిపడే డాక్యుమెంట్స్ ఏవి కూడా కోర్టులోనే సమర్పించలేదు. అందుకే కోర్టు నిరాకరించింది అని కొన్ని నేషనల్ పత్రికల్లోనే అదేవిధంగా బీహార్ పత్రికల్లోనే వీటిలో రావడం జరిగింది. కానీ మన తెలుగు పత్రికల్లో కొన్నిట్లో వచ్చిన కథనం ఏమిటంటే, ఇక్కడ సునీల్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు బీహార్లో ఉన్న పోలీసులు, న్యాయవాదులు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పే విషయాన్ని జడ్జి గారు వినేయకుండా చాలా గందరగోళం సృష్టించారని, ఈ గందరగోళంలో 2 నిమిషాల్లోనే జడ్జి గారు ఈ ట్రాన్సిట్ ఆర్డర్ని నిరాకరించారని చెప్పి మన తెలుగు పత్రికల్లోనే కథనాలు రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా జడ్జి గారు ఇటువంటి గందరగోళం జరిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీర్పులను ఇచ్చారు. జడ్జి గారు ఖచ్చితంగా ఇటువంటి గందరగోళం జరిగితే దానికి సరిపడే చర్యలు తీసుకొని ఉండేవారు. అలా తీసుకోకుండా దీని మీద ట్రాన్సిట్ ఆర్డర్ని నిరాకరించారంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని సాంకేతిక పరమైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ఇక్కడ మనకు తెలుస్తున్న కథనం ప్రకారం ఈ అరెస్ట్ వారెంట్ కానీ అవసరమైన డాక్యుమెంట్లు కానీ ఈ పోలీసులు వాళ్ళతో తీసుకువెళ్ళినట్టుగా మనకు పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ గుంటూరు కోర్టు నుంచి ఈ అరెస్ట్ వారెంట్ని అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ పోలీసులు కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీరికి ఏ విధమైన నిరోధం కలిగించకుండా ఆర్డర్లు ఇవ్వాలని ఈరోజే గుంటూరు కోర్టులో ఒక కేసుని ఒక పిటిషన్ని వేయడం జరిగింది. ఈ పిటిషన్కి సంబంధించి ఈరోజు కానీ రేపు కానీ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు కానీ సునీల్ కుమార్ నాయక్ గారికి వ్యతిరేకంగానే వచ్చినట్లయితే అప్పుడు పోలీసులు ఈ సునీల్ కుమార్ నాయక్ గారిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా నమ్మకం ఉంచుకొని బీహార్ నుంచి ఇంకా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఈ తీర్పు వచ్చిన వెంటనే సునీల్ కుమార్ నాయక్ గారిని అరెస్ట్ చేసి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్లు వేసుకొని అక్కడే ఉంటున్నారు. కాకపోతే ఈ విషయం అర్థమైన సునీల్ కుమార్ నాయక్ గారు బీహార్ కోర్టులోని యాంటిసిపేటరీ బెయిల్ కోసం, అంటే ముందస్తు బెయిల్ కోసం ఒక పిటిషన్ వేశారు. అది బహుశా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి 1-2 రోజుల్లోనే ఈ సునీల్ కుమార్ నాయక్ గారి అరెస్ట్ ఉంటుందా లేదా అనే దాని మీద మనకి స్పష్టమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.